హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అదితి వాళ్ళ ఇంట్లో అదితికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఇక అదితి రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే అదితి వీడియో కాల్ అయితే చేసి గౌతమ్కి చూపిస్తూ ఉంటుంది. గౌతమ్, నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని రూమ్లో కూర్చుని వీడియో కాల్ అయితే చేస్తుంది. ఇక ఒక జ్యూస్ గ్లాస్ తీసుకుని అందులో స్లీపింగ్ పిల్స్ వేసి, నేను ఎలాగో హ్యాపీగా లేను, కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండు గౌతమ్ అని చెప్పి ఇక ఆ స్లీపింగ్ పిల్స్ కలిపిన జ్యూస్ని తాగేసి ఇక కాల్ అయితే కట్ చేసేస్తుంది. ఇక గౌతమ్, అయ్యో అదితి ఎందుకు ఇలా చేసావు అని అనుకుని ఇక ఫాస్ట్గా అదితి దగ్గరికి అయితే బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అదితి మంచిగా రెడీ అవ్వి ఇక వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చుని ఉంటుంది. పెళ్లి కొడుకు వాళ్ళు అందరూ యామిని వాళ్ళ ఆయన అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు. ఇక అప్పుడే గౌతమ్ అయితే కంగారుగా అదితి వాళ్ళ ఇంటికి వచ్చి అదితి అదితి అని పిలుస్తాడు. ఇక అదితి, గౌతమ్ వచ్చేసావా, నా గౌతమ్ వచ్చేసాడు అని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ ఏమి పట్టించుకోకుండా, అదితి నీకు ఎలా ఉంది, బానే ఉన్నావు కదా అని అదితిని గట్టిగా చూస్తూ ప్రేమగా తడుముతూ ఇక చుట్టూ ఉన్న పరిసరాలు అవి ఏమి పట్టించుకోకుండా, అదితి నువ్వు బానే ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరిని అలా చూసి ఇక పెళ్లి వాళ్ళైతే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. ఇక అప్పుడు అదితిని అడుగుతూ ఉంటాడు గౌతమ్, అదితి ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఇక్కడ నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అదితి అని అయితే పెళ్లి చూపులు జరుగుతున్నాయి గౌతమ్ అని అయితే అదితి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి వాళ్ళ నాన్న వచ్చి ఇలా అంటూ ఉంటాడు గౌతమ్ని, నీ స్వార్థం నువ్వు చూసుకుని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నా కూతురికి పెళ్లి చేద్దామని బంగారు లాంటి సంబంధాన్ని తీసుకుని వస్తే దాన్ని చెడగొడతావా, అసలు ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అదితి వాళ్ళ నాన్న అయితే గౌతమ్ చెంప పగలగొట్టి ఇక ఇంట్లోంచి అయితే బయటకు గెంటేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి వాళ్ళ అన్నయ్య అయితే, నీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదురా, నీ పని చెప్తాను అని కాల్తో అయితే గౌతమ్ని తన్నుతూ ఉంటాడు. దాంతో గౌతమ్ వెళ్ళి వాకట్లో పడతాడు. ఇక వద్దు వద్దు అని అదితి వాళ్ళని ఆపుతూ ఉంటుంది. మావయ్య, నేను కావాలని రాలేదు మావయ్య, నాకు ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని తెలియదు మావయ్య అని గౌతమ్ ఎంత వేడుకున్నా సరే వాళ్ళు గౌతమ్ మాట వినకుండా గౌతమ్ని ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా కొట్టేసి కాలుతో తన్నేసి అయితే బయటకు గెంటేస్తారు. ఇక అక్కడి నుంచి చాలా బాధగా గౌతమ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తరువాత శ్రావ్య ఏడుస్తూ గౌతమ్ ఫోన్కి అయితే కాల్ చేస్తుంది. ఇక గౌతమ్ అక్కడ లేకపోవడంతో ఆ ఫోన్ని అయితే అహల్య లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి హలో అనకుండా చెవి దగ్గర పెట్టుకుంటుంది. ఇక అప్పుడు శ్రావ్య గౌతమ్ అనుకుని మాట్లాడేస్తూ ఉంటుంది. అన్నయ్య, ఎందుకు వచ్చావు అన్నయ్య ఇక్కడికి, నువ్వు ఇక్కడికి వస్తే వీళ్ళు మర్యాద ఇవ్వరని నీకు తెలుసు కదా అన్నయ్య, నువ్వు తెలియక వచ్చినా సరే ఈ రోజు వీళ్ళు నీ మీద చేయి కూడా చేసుకున్నారు అని శ్రావ్య అయితే గౌతమ్కి జరిగిన అవమానం గురించి మొత్తం అయితే అహల్యకి చెప్పేస్తుంది. దాంతో అహల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.